నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాలు. పెందుర్తి ప్రధాన కూడలిలో గల ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి. హాజరైన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు. స్వర్గీయ ఎన్టీఆర్ కీర్తి తెలుగు జాతి ఉన్నంత వరకు అజరామరంగా నిలిచి ఉంటుంది. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో వైభవంగా జరిగిన బొజ్జన్నకొండ తీర్థ మహోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాలు పలుచోట్ల జరిగాయి. ఈ దిశలో పెందుర్తి ప్రధాన కూడలిలో గల ఎన్టీఆర్ విగ్రహానికి మేయర్ పీలా శ్రీను, ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు, స్థానిక నాయకులు వేగి పరమేశ్వరరావు, కూనిగంటి కనకరాజు, అవగడ్డ అప్పలనాయుడు, పెంటకోట రాజేంద్ర ప్రసాద్ తదితరులతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తెలుగువాడి గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. ఈనాడు ప్రజలు అనుభవిస్తున్న అనేక సంక్షేమ పథకాలు ఆయన ఆలోచన నుంచి జాలువారినవని పేర్కొన్నారు. అదే రీతిన ఇప్పటి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు రెడ్డి నారాయణ, సరగడం బుజ్జి, సుఖవాసి అజయ్, సరగడం రాము, కోరబిల్లి సుందర్రావు, పెదగాడి నాగరాజు, రామకృష్ణ, రవి, మధు తదితరులు పాల్గొన్నారు. పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారం చేపట్టడం అనేది ఎవరు కూడా చేయలేపారు ఇంతవరకు కూడా. సో ఆ రికార్డు ఎన్టీ రామారావు గారి పేరు ఎప్పటికీ ఉంది. సో ఆనాడు ఆ మహానుభావుడు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలే ఇండియాలో చాలా రాష్ట్రాలు ఇవాళ అమలు చేస్తూ ఉన్నాయి. వాటి యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేరు నిలబెడుతూ ఇవాళ లోకేష్ గారు మన రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి మరొక నేను మొన్నే చెప్పా శాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో ఉంటుంది టౌన్, దాని పోర్టులన్నీ కూడా మన విశాఖపట్నానికి ఉన్నాయి. దానికన్నా పెద్ద నగరంగా అభివృద్ధి చెందే అవకాశం విశాఖపట్నానికి ఉంది. ఇవాళ సుమారు 2.5 లక్షల కోట్లు పెట్టుబడులు ఐటీ రంగాల్లో వస్తున్నాయి. డేటా సెంటర్లు ఇవాళ గూగుల్ కానీ, అదానీ కానీ, యాక్సెంచర్ కానీ, కాన్సన్ట్రేట్ చాలా కంపెనీలు ఇవాళ అన్నీ కూడా ఇక్కడ టాటా కానీ ఇవన్నీ కూడా మొదలు పెడితే సుమారు ఈ నిర్ణయం కూడా ప్రజాస్వామ్యంగా తీసుకున్న విధానంలో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే పార్టీ ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాలకి గుర్తింపు లేనప్పుడు తెలుగువాడికి గుర్తింపు తెచ్చింది నందమూరి తారక రామారావు గారు. అటువంటి పార్టీలో మేమందరం ఉన్నందుకు పెద్దలు బాబ్జీ గారు కానీ ఇన్ఛార్జి కార్యకర్తకి బాధ్యతతో పనిచేస్తున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ప్రపంచ దేశాల్లోకి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుదిక్కులా విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలతో ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రామకృష్ణుడు తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే అధికార పగ్గాలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధిని, పేదవాళ్ల ఆకాంక్షలను నెరవేర్చిన మహనీయుడని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి, ఇరుగుంట సత్యనారాయణ, మల్ల గణేష్, పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. NTR
విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో భారతీయ జనతా పార్టీ పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కైట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గొర్ల రామానాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక తాండ పాపరాయుడు వెలమ భవనం నందు జరిగిన ఈ వేడుకలకు అతిథులుగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏపీ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, కార్పొరేటర్లు మొమ్మన దేవుడు, బల్లశ్రీను, సేనాపతి వసంత శంకర్రావు, పీసీఎస్ చైర్మన్ అయితా సింహాచలం, బీజేపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు, నాదెళ్ల జ్యోతి తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను రామానాయుడు కట్ చేసి అతిథులకు అందించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాట్లు చేసిన సభా కార్యక్రమంలో అతిథులు ప్రసంగిస్తూ స్వశక్తితో ఉపాధి కల్పన సంస్థ ద్వారా అంచెలంచెలుగా ఎదుగుతూ స్వయం కృషితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీలో ఉన్నత స్థాయికి చేరుకున్న రామునాయుడు మరిన్ని నామినేటెడ్ పదవులు అధిరోహించారని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో రామునాయుడు మాట్లాడుతూ తాను కేవలం నిమిత్త మాత్రుడే అని, ఇదంతా తన కుటుంబ సభ్యుల సహకారం, ప్రజల అభిమానంతో నేటికి ఇంతటి స్థాయికి చేరుకున్నానని తెలిపారు. తన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఆశీస్సులు అందించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామనాయుడు తన సొంత నిధులతో సమకూర్చిన నూతన వస్త్రాలను వందలాది మంది పేదలకు పెద్దలతో కలిసి అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గొర్ల రామనాయుడు, అవగడ్డ అప్పలనాయుడు, గొర్ల శ్రీనివాసరావు, సియాద్రి బాలకృష్ణ, చిక్కాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సందర్భంలో కూడా నన్ను అవకాశం దొరికిన ప్రతిసారి కూడా నన్ను హైలైట్ చేస్తూ వారి కుటుంబ సభ్యుడిగా నన్ను కూడా కలుపుకొని నన్ను ముందుకు తీసుకెళ్లి వారి వల్లనే సగం నేను చేసిన ప్రతి పని కూడా జనాలకి వెళ్ళడం, నాకు ఈ యొక్క ఆదరణ రావడం అనేది వారి వల్లనే. పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, నా సోదరులు సోదరీమణులు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలానే ఇప్పుడే మా అన్న అక్షరాశ్రీను ఆ యొక్క మన సంఘానికి ఏదైనా చేయమని అడగడం జరిగింది. తప్పకుండా చేస్తానన్న మాటిస్తున్నాను. మీ యొక్క అడుగుజాడల్లోనే మేము నడుస్తాము. అలానే రాజకీయంగా మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఉంటే ఇంకా అత్యున్నత స్థాయిగా ఎదుగుతాను. మీ అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు వచ్చి నాకు ఆశీస్సులు అందించి నాకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలానే ప్రతి నా జన్మదినం రోజున సేవా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అలానే ఈరోజు 400 నుంచి 450 మంది చీరలు తీసుకోవడం, అలానే దుప్పట్లు కూడా పంచడం జరిగింది. అలానే పళ్ళు కూడా లోయలలో ఇప్పుడు మేము ఈవినింగ్ లోపు మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా నాకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మకుటంలేని మహారాజు స్వర్గీయ ఎన్టీఆర్ కీర్తి తెలుగు జాతి ఉన్నంత వరకు అజరామరంగా నిలిచి ఉంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మహానుభావులు కొందరే ఉంటారని, చరిత్ర సృష్టించడం కోసమే ఎన్టీఆర్ వంటి మహనీయులు పుడతారని ఆయన అన్నారు. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో వాడపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాలకు ఆయన ఆకుల రామకృష్ణ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు వస్త్రదానం, అన్నదానం చేశారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, జ్యూస్లతో కూడిన కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుల్లో చిరస్మరణీయుడు నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే బండారు అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించడం 9 నెలల కాలంలోనే చరిత్ర సృష్టించి అధికారంలోకి తీసుకురావడం ఆయనకే చెల్లిందని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీ రామారావు పరిపాలన అంటే చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలిచిందన్నారు. నదుల అనుసంధానం కోసం తమిళనాడుకు తెలుగు గంగతో నీళ్లు ఇచ్చిన, నేడు జరుగుతున్న ప్రాజెక్టులకు సంకల్పం చేసిన ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలే అన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేద ప్రజలకు చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. కొత్తపేటలో 2019 ముందు అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు 5 రూపాయలకే భోజనం అందించే వాళ్ళమని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదల చేతుల్లో అన్నం ముద్ద నేలపాలయ్యేలా చేశారని, తిరిగి త్వరలోనే కొత్తపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తెలుగుదేశం ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవడం కోసం, ఒక అమరావతి రాజధానిని ఏర్పాటు చేసుకోవడం కోసం సతమతమవుతూ పనిచేస్తూ ఉన్నారు. 18 నెలల కాలంలో నిర్విరామంగా అహర్నిశలో పాటుపడతా ఉన్నారు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారి ఘనమైన నివాళులు అర్పించే సందర్భంలో ఎన్టీ రామారావు గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అంటే కూటమి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదే విధమైన స్ఫూర్తితో మన నాయకులు ఏ విధమైన మార్గం మనకు చూపించారో ఆ మార్గాన్ని మనం గౌరవిస్తూ, ఆచరిస్తూ, వారి అడుగుజాడల్లో ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, తద్వారా గ్రామాల అభివృద్ధి కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం మనం పాటుపడాలని మీకు మనం చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు యొక్క 30వ వర్ధంతి సందర్భంగా వారికి దండలు వేయటం కాదు, లేదా పేద ప్రజలకు ఏదైనా సహాయ కార్యక్రమాలు ఈనాడు దుప్పట్లో భోజనాలు అరేంజ్ చేయడం కాదు, పళ్ళు ఇవ్వడం కాదు. నిజమైన నివాళులు వారి యొక్క ఆశయ సాధన కోసం మనందరం కూడా పనిచేయాలా, గ్రామాలు బాగుండాలా, అభివృద్ధి సాధించాలా, సంక్షేమం అందించాలని కోరుకుంటూ ఎదురుగుండా కనపడుతూ ఉంది అన్నా క్యాంటీన్. ఒక దుర్మార్గుడు 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఆ అన్నా క్యాంటీన్ చక్కగా భోజనాలు పెడతా ఉండేవాళ్ళం. మనం అక్కడ పునాదులు కూడా వేశాం. ఆ విధ్వంసకారుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ ప్లీజ్తో వచ్చిన ఒక విధ్వంసకారుడు చేసినటువంటి దుర్మార్గానికి ఆ అన్నా క్యాంటీన్ బలైపోయింది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వాడ్రాపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మల్ల రాజేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్ల రాజేష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నిరుపేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ, మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అలాగే కూటమి సభ్యులకి అందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా చక్కగా మాట్లాడారు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అందరూ కూడా. అదేవిధంగా మన ఉమ్మడి రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారికి ముందుగా మనం మౌనం పాటించి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతానని ఒక 1 మినిట్ లేకపోతే కొన్ని సెకండ్స్ మౌనం పాటిద్దాం. తర్వాత ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే అండి, అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మనం ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన కోసం చెప్పడానికి ప్రతి చిన్న పిల్లోడి నుంచి పెద్దవాడి వరకు తెలుసు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఆసామాసి కాదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు రాజులు పాలించే టైంలో ఒక కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వచ్చిన తర్వాత అది జాతీయ పార్టీగా వెలిసి చాలా తీవ్రమైన పరిణామాలు ఉండే. ఆ టైంలో తెలుగోడు గోడు వినిపించాలని ఆయన పెట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. అంటే తెలుగు జాతిని అక్కడే ఉంది. తెలుగు జాతిని చక్కగా వివరించి ఆయన చాలా చక్కగా తీసుకెళ్ళి కొన్ని నిబంధనలు, కొన్ని మనసు ఆయన అనుభవించినవి కానీ పార్టీలో కొన్ని సిస్టము, కొన్ని అనుభవాలు అన్ని షేర్ చేశారన్నమాట. మనం చాలా మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇది సందర్భం కాదు కాబట్టి నేను చెప్తున్నాను. మనం ముఖ్యంగా పాలు పోసుకొని ఎంతో పవిత్రంగా దండలు వేసుకొని అందరం కలిసి చాలా చక్కగా కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన కోసం చెప్పాలంటే మనం తినడానికి ఫస్ట్, తాగటానికి నీళ్ళు,
ఈ రెండు కూడా ఆయన చాలా అది గుడ్డ అంటే మనం కప్పుకోవడానికి పట్ట, ఈ మూడు కూడా చాలా చక్కగా ఆయన అమర్చారన్నమాట. కేజీ బియ్యం దగ్గర నుంచి కానీ ఆ పథకాలు కానీ అన్నీ కూడా చాలా చక్కగా. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అందిపుచ్చుకొని నేటికి కూడా పార్టీని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ మనలాంటి యువకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ సిద్ధాంతాలు కానీ ఆ పద్ధతిని కానీ చాలా చక్కగా ముందుకు తీసుకువెళ్ళాలని, అదేవిధంగా మన కార్యక్రమం ఎప్పుడూ చేసుకుంటున్నాం, అందరం కలిసే చేసుకుంటున్నాం, ఎవరి సొత్తు కాదు, ఎవరి స్వార్థం కాదు. ఇది నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్నోడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఎక్కువ ఇవ్వచ్చు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఏలేశ్వరం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ నాయకులు బోదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి, మండల టీడీపీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు హాజరయ్యారు. ముందుగా పట్టణ టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక గ్రంథాలయం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేపట్టి నివాళులర్పించారు. అనంతరం ఏలేశ్వరం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు రోగులకు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నాయకుల చేతుల మీదుగా పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోనాల వెంకటరమణ, ఎండగుడు నాగబాబు, పెంట శ్రీను, మామిడి లలిత, రుచి, రమేష్, వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు, సామంతుల గోపి, బస్స ప్రసాద్, చిక్కాల లక్ష్మణరావు, కొప్పుల బాబ్జీ, కోరుకొండ నూకరాజు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పేదల పాలిట పెన్నిది, సంక్షేమ పథకాల సృష్టికర్త, విశ్వవిఖ్యాత నరసార్వభౌమ మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనందరి అభిమాన నాయకురాలు, ప్రతిపాటి శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభారాజు గారి ఆదేశాల మేరకు ఏలేశ్వరంలోని మరి ఈరోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలంకరణ చేయడం, శ్రద్ధాంజలి ఘటించడం, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో మన పండ్లు అలాగే రొట్టెలు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీ స్త్రీలను అందరూ కలిపి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రోజు ఎన్టీ రామారావు మన మధ్య లేకపోయినా పేద ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోతారని, అలాగే మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు జాతి ఉన్నతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు, మా అభిమాన నాయకురాలు వరపుల సత్యప్రభారాజు గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని ఏలేశ్వరం పట్టణంలో నిర్వహించడం జరిగింది. దీనిలో ఏలేశ్వరం పట్టణానికి చెందినటువంటి కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు ముఖ్యంగా మండల పరిషత్ అధ్యక్షులు బుజ్జి గారు, మండల పార్టీ అధ్యక్షులు పెదబాబు గారు, మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరపుల సత్యప్రభారాజు గారి ఆదేశాల మేరకు మరి ఏలేశ్వరంలో మరి యువ నాయకులు బోదిరెడ్డి గోపి గారు, నగర పార్టీ అధ్యక్షులు మూది నారాయణస్వామి గారి ఆధ్వర్యంలో ఇవాళ మరి పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం, అలాగే విగ్రహానికి నివాళులు అర్పించడం సందర్భంగా ఈయన వర్ధంతి సందర్భంగా మరి హాస్పిటల్లో కూడా మరి పళ్ళు పంచిపెట్టడం, రోగులందరికీ కూడా చేయడం మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేము భాగస్వాములైనందుకు మేము సంతోషిస్తూ మరి వారు వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఘన నివాళులర్పించిన తేదపా శ్రీనులు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి అన్న ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక వైజంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు యాళ్ల వరహాలు బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ పార్టీ శ్రేణులు చేసిన నినాదాలు పట్టణంలో మారుమోగాయి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెంచాలపు ప్రదీప్, రాష్ట్ర కాపు కార్పొరేటర్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, టీడీపీ ముఖ్య నేతలు గూటూరు శ్రీను, గొర్రెల రాజబాబు, మజ్జూరు నారాయణరావు, పెద్దిరెడ్డి శ్రీను, బొందు కాశీ విశ్వనాథం, గారా కృష్ణప్రసాద్, జూరెడ్డి ప్రసాద్, చింతకాయల రాంబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ, గిరిధర్, వేమ్లపూడి అప్పారావు, మేడిశెట్టి దివనం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెంచాలపు ప్రదీప్, పెద్దిరెడ్డి చిట్టిబాబు, విలియం కేరీ మీడియాతో మాట్లాడారు. స్వర్గీయ శ్రీ నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పాయకరపేటలో ఆయనకి పూలమాల వేసి మా మండలంలో నాయకులందరూ కూడా ఘన నివాళులు అర్పించాము. ఈయన 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలనేది కూడు గుడ్డ ఇల్లు నినాదంతో పార్టీ స్థాపించి ఈరోజు దుర్మార్గ పాలన చర్మగీతం పెట్టించి
ఈరోజు బడుగు బసవలందరూ కూడా అభివృద్ధిలో తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరికీ అందుబాటులో ప్రజలతో పాలన తీసుకొచ్చిన ఘనత ఆ మహానుభావుడిది. ఈ దినాన్న ఆయన స్మరించుకుంటూ ఆయన ఘనక నివాళులు అర్పిస్తూ అందరూ కూడా ఈరోజు ఈ రామారావు గారు విగ్రహానికి పోవడం అందరికీ కూడా నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బాయికరపేట వై జంక్షన్ వద్ద బాయికరపేట మండల తెలుగుదేశం పార్టీ పెద్దలు నాయకులందరూ ఆధ్వర్యంలో ఇక్కడ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు శ్రీమతి వంగపూడి అనిత గారి ఆదేశాల మేరకు బాయికరపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన 1983లో తనకి తెలుగు ప్రజలు అందించిన గౌరవాన్ని వాళ్ళకి తగిన విధంగా మనం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు కూడు కూడా గుడ్డ నీడ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజున ఇన్ని సంవత్సరాలుగా ఒక ప్రజాదరణ పొంది ప్రజల తాలూకు బాగోగులు చూసి ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందంటే ఆ రోజు ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమం అని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అలాగే ఒక గృహ నిర్మాణం కానీ, హౌసింగ్ కానీ, పెన్షన్ల కార్యక్రమం తీసుకురావడంలో కానీ, మహిళలకు ఆస్తుల సమాన హక్కు ఇవ్వడంలో కానీ, ఇలాంటి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. అటువంటి మహనీయుడి తాలూకు ఆలోచనలు, సూచనలు అందరూ కూడా పాటించుకుంటూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మూడో తరంగా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్తానికి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజు ఆ మహనీయుడి తాలూకు సూచనలు సలహాల మేరకు రేపు రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పించడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మా శ్రేణులందరూ మధ్యలో ఆయనకు ఘననివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అందాలని తీసుకుని ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా అన్నగారు నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియపరుచుకున్నాం. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కబందాస్థానంతో ఆంధ్ర ప్రజలు సతమతమయ్యే రోజుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన 6 నెలలకే సంచలన విజయం సాధించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా గర్వంగా చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారు సినీ వినీలాకాశంలో మొగ్గం లేని మహారాజు. ఆ రోజు దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు కానీ ఆయన యొక్క పాత్ర చూస్తే ఆయనే దేవుడి కింద కనిపించేవాడు. అలాంటి మహనీయుని వర్ధంతి సందర్భంగా ఈరోజు బాయికరపేట తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి తరపున అందరి తరపున కూడా ఆయనకి ఘననివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన బొజ్జన్నకొండ తీర్థ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ తీర్థ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి పాల్గొని తీర్థంలోని ప్రజలతో మమేకమయ్యి ఆనందంగా గడిపారు. తీర్థ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పతంగుల పోటీలను జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమరశెట్టి రామ్కి ప్రారంభించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అనకాపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణతో కలిసి పతంగుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ గాలిపటాల పోటీలు ప్రజలను ఎంతో విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భీమరశెట్టి రామ్కి మాట్లాడుతూ మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ తీర్థానికి వచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన బోండా లక్ష్మీనారాయణ మరియు కమిటీ సభ్యులను ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. బొజ్జన్నకొండ తీర్థంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, రూరల్ సీఐ అశోక్ కుమార్, టౌన్ సీఐ ప్రేమ్ కుమార్, ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ, రూరల్ ఎస్ఐ రవికుమార్, ట్రాఫిక్ ఎస్ఐ శేఖరం మరియు సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. భారీగా సుమారు 30,000 మందితో జరుగుతుంది. ఈ యొక్క ఏర్పాట్లను మన ప్రీతమ నాయకులు కొనతాల రామకృష్ణ గారు నిన్న ఈరోజు అధికారులందరితో చర్చించి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా
అందరికీ ఆఫీసర్లందరిని అందుబాటులో ఉంచి ఇక్కడ అద్భుతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సుప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రం మన అనకాపల్లిలో ఉండడం మనకు ఎంతో గర్వకారణం. ఈ బౌద్ధ క్షేత్రాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడంలో కొంతల రామకృష్ణ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఏర్పాట్లలో రూరల్ సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే ట్రాఫిక్ సిబ్బంది, వీరే కాక కొంతల రామకృష్ణ గారు ప్రత్యేకంగా కమిటీలు వేయడం జరిగింది మన కూటమి నాయకులందరితో. వాళ్ళందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతా సక్సెస్గా చేయడంలో అందరూ కూడా పాత్ర పోషిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన బొజ్జనకొండ, మా శంకరం గ్రామంలో చేసి ఉన్న బొజ్జనకొండలో తీర్థ మహోత్సవం నేను పుట్టినప్పటి నుంచి కూడా ఈ తీర్థ మహోత్సవం చూస్తూనే ఉన్నాను. ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. కానీ గత 2 ఇయర్స్ బ్యాక్ మన కొంతల రామకృష్ణ గారు ఎన్నికైన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత ఈ తీర్థ మహోత్సవాలు అనేది రూపురేఖలే మార్చేశారు. ఆయన దూరదృష్టి ఎలా ఉంటుందంటే, అంత ముందు వరకు ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఎంపీ కానీ వచ్చి ముందుగా ఏర్పాట్లు చూసి ఆ పర్యవేక్షించిన దాఖలు లేవు. కానీ 2 ఇయర్స్ తర్వాత నుంచి ఏం జరుగుతుందంటే, పండగ ముందు 1 వీక్ ముందు, అలాగే పండగ రోజు కూడా ఆయన వచ్చి ప్రతి శాఖని, పోలీస్ శాఖ వారిని, అలాగే ఫైర్ సిబ్బందిని, మెడికల్ సిబ్బందిని, ప్రతి ఉన్న అన్ని శాఖల సిబ్బందిని కూడా పర్యవేక్షించి అసలు ఏ ఒక్కమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేటట్టుగా కూటమి నాయకులందరినీ ఎలక్ట్ చేసి అందరూ కూడా ఒక సమితిగా వెళ్ళాలని సూచన చేశారు. ఆయన దూరదృష్టి ఎలా ఉంటుందంటే, గోదావరి కాలువ పక్కనే ఉంది, మేబీ ఎవరైనా కానీ కాలువలో పడిపోయినా సరే ఇబ్బంది అవుతుందని గజెత్తగాళ్ళని కూడా ఈ సంవత్సరం పెట్టించారు. ఆయన దూరదృష్టికి ఇది ఒక నిర్వచనం చెప్పొచ్చు. సో ఇన్ని విధాలుగా ఇన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకి అందరికీ క్షేమంగా పండగని జరుపుకోవాలనే దూరదృష్టి కలిగిన ఎమ్మెల్యే గారు మాకు దొక్కడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. అదేవిధంగా మా శంకరం గ్రామంకి సంబంధించిన తీర్థం ఇంత వైభవంగా జరిపించడంలో ఆయన సహాయ సహకారాలు అందించడానికి మా శంకరం గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నటవీరుడు, నటధీరుడు, నట సార్వభౌమ, తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు ప్రజల ఆశాజ్యోతి, తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయులు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా రాజవొమ్మంగి మండల టీడీపీ అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో మండల ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి స్థానిక రంపచోడవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్య అతిథిగా హాజరై నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు కథానాయకుడిగా, రాజకీయ ప్రజానాయకుడిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని ఆమె కొనియాడారు. ఎన్టీఆర్ లాంటి గొప్ప మహామనిషి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు దంతులూరి శివరామచంద్రరాజు, శివాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లోతా లక్ష్మణరావు, రాజవొమ్మంగి మండల సొసైటీ అధ్యక్షులు ముప్పనదింబ కేశవ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్, జనసేన అధ్యక్షులు బోదిరెడ్డి త్రిమూర్తులు, ఏఎంసీ డైరెక్టర్ గట్టి మాణిక్యం, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ముప్పన సావిత్రి, వజ్రపు అప్పారావు, కాళ్లకూరి సుందరం, ఎన్డీఏ పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు స్థిరస్థాయిగా తెలుగువాడి గుండెల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మహానుభావుడు, దేవుడు నందమూరి తారక రామారావు అన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి అటువంటి గొప్ప వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మన గర్వకారణం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా ఆయన పెట్టిన తర్వాత ఆ పార్టీని ఇప్పటి వరకు కూడా మరి ఎంత ఉండి కనిపెట్టుకుంటూ పార్టీ నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అటువంటి పార్టీని మనం అందరం ఉన్నందుకు మనందరం కూడా ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది. దేవుడు రూపంలో ఎవరినైనా దేవుడిని చూసామనంటే ఒక్క నందమూరి తారక రామారావు గారు అన్న విషయం మీ అందరికీ తెలుసు. అటువంటి గొప్ప నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు మనం గర్వంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ ఒక
నటుడిగా తన యొక్క రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలు పెట్టారన్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. 1982లో తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అనేటువంటి ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా తన సత్తా చాటినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారిని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మనందరికీ తెలుసు మన ఏజెన్సీ ప్రాంతానికి ఆయన చేసినటువంటి సేవలు ఏ విధంగా నేటికి ఉపయోగపడతా ఉన్నాయి అన్నది కూడా ఒకసారి మీరందరూ స్మరించుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు కేవలం ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా ప్రజలకి తెలుగు ప్రజలకి తను ఏ విధంగా సేవ చేయగలరు, ఏ విధంగా అండగా ఉండగలరు, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రజల యొద్దకి వెళ్ళి తన పరిపాలన సాగించినటువంటి గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఆయన పెట్టినటువంటి శిక్ష వల్ల మీ అందరికీ తెలుసు 2 కేజీల బియ్యం. సబ్బవరం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని నిలువెత్తు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గండి బాబ్జీ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు సేవలు చిరస్మరణీయమన్నారు. నిరుపేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో మండల దేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాలనాయుడు, దేశం పార్టీ నాయకులు బరినకాని సాయినాథరావు, గండి దేముడు, పల్ల తాతారావు, బొండ సత్యారావు, బోకం సత్యనారాయణ, కోరాడ శ్రీనివాసరావు, కోటాన అప్పారావు, ఆడారి నాగరాజు, ఆంగంటి నానాజీ, గవర అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలో అనకాపల్లి, మల్లునాయుడుపాలెం గ్రామాల్లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. మనమైనా లేట్ చేస్తారేమో కానీ ఇప్పుడు ఒక అరగంట ముందుంటే సాయినాథ్ గారికి, బాబురావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా మీ అంత ఓపిక మాకు ఎవరికి లేదు. ఇప్పటికీ కూడా మీరు చాలా మంది ఏదో నాకు ఎన్నికలే పార్టీ అని మీ దగ్గర హాయిగా పనులు తీసుకునే పరిస్థితుల్లో ఏ ప్రోగ్రాం చెప్పినా మీరే అరగంట ముందుంటారు. కాబట్టి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాల్సి తప్పనిసరిగా అందరూ తెలియజేస్తూ మరి మిత్రులు సత్యారావు గారు, మరి అట్లాగే మరి ఇక్కడ అప్పారావు గారు, శ్రీని గారు, చాలా మంది పెద్దలు అందరూ పేరు పేరున సర్పంచులు, మరి అట్లాగే ఎంపీటీసీలు, ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, యువత అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దవారికి కూడా తెలియజేసుకుంటూ మీకు తెలుసు ఎన్టీ రామారావు గారు ఒక యువపురుషుడు. దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పు తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ప్రపంచంలోనే ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలోకి వచ్చిన పార్టీ ఎక్కడా లేదని చెప్పి ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పారు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 83లో అధికారం చేపట్టిన తర్వాత మరి అప్పుడున్న ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొంతమంది నాయకులతో కుట్ర పన్ని 84, 85లో గవర్నమెంట్ని పడగొడితే మళ్ళీ చాలా మంది చెప్తారు గోడకి బంతి కొడితే ద్వారాలుగా చెప్పేవారు. గోడకి బంతి కొడితే బంతికేమో ఇస్తుంది, బంతి మరింత పైకి వేసి దాని యొక్క స్వరూపాన్ని చూపిస్తుంది. అట్లాగే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎంతమంది కష్టపెట్టి ఓడించినా మళ్ళీ సుమారు అత్యధిక మెజార్టీతో 2005లో బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ గవర్నమెంట్ స్థాపించి ఈ రాష్ట్రంలో అమలు పరిచిన పథకాలన్నీ కూడా ఈ దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఇది ఒక ఆదర్శవంతుడు, ఒక ప్రజాసేవకుడు చూపించిన సేవకు నిదర్శనం. మనం ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా హెచ్చరిస్తూ చెప్పాలి. అందువలన ఆ మహానుభావుడు పుట్టిగా మన రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఎంచుకుని మన పార్టీకి ఇవాళ ఎంతో భవిష్యత్తు క్రియేట్ చేసిన మహానుభావులు స్మరించుకుంటూ మరి ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇవాళ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన మార్గంలోనే మనం నడుస్తున్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఎట్లా చేశారో మనకే తెలియదు. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎంత గట్టిగా బుద్ధి చెప్పిన ప్రజలు నిజంగా విజ్ఞావంతులు. వాళ్ళు అనుకుంటాం మన అమాయకులు, మనం ఏం చెప్తే చేస్తారని. కానీ మనం ఎన్ని చేసినా, ఏమి డబ్బిచ్చినా, ఎంత
మనకు చూపించిన వాళ్ళు ఎవరికి వెయ్యాలో ఎవరిని గెలిపించాలో ప్రజలు నిర్ణయించుకునే అధికారం ఈరోజు ప్రజలకు బాగా తెలిసింది. మాధ్యమాల ద్వారా నాయకుల ద్వారా ప్రచారం ద్వారా ఈవేళ అంతటికి అనుమతి. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి భక్తి శ్రద్ధలతో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదవాడి ఆకలి తీర్చడానికి 2 రూపాయలకే కిలో బియ్యం, పేదలకు పక్కా గృహాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ రారాజుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారాన్ని కట్టబెట్టిన సామాజిక సంస్కర్త ఎన్టీఆర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త సైనికులులా పనిచేయడమే కాకుండా ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి యేసుదాసు, మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, గ్రంథి బాబ్జీ, పంతాడి రాజు, పలివేల రవి, ఎండి ఖాన్, రహీం, మెంటరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, దేవు వెంకన్న, భీమబత్తుల సత్యనారాయణ, చిత్తలపూడి రవి మరియు ఇతర పార్టీ నాయకులు, ఆ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజున ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమం మన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. ఈ కొండబాబు గారి ఆధ్వర్యంలో నాడు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా మనకి ఎన్టీ రామారావు గారు మనందరికీ బాగా తెలుసు. రాజకీయ రంగంలో కానీ సినీ రంగంలో కానీ బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఆయన రాజకీయ రంగంలో ఆయన విభిన్నమైన పాత్రలు నటించి జీవించిన వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. చారిత్రాత్మకంగా కానీ పురాణికంగా కానీ లేదా సాంఘికంగా కానీ అన్ని రకాల పాత్రల్లో కూడా వేసి మెప్పు పొందిన వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు. అలాగే రాజకీయ రంగంలో కూడా అనేక పేద వర్గాలు, బలహీన వర్గాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి రైతుల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి. అలాగే రాజకీయ రంగంలో రాణించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈనాడు అదే రకంగా మహిళా సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి. మనకి మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని హిందూ కోడ్ బిల్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఈనాడు ఒక్కరు కాదు, అన్ని వర్గాలని సమతూకంలో పెట్టి 83 సంవత్సరం తర్వాత అనేకమైన సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న అధికారంలో ఏనాడు ఏ రకమైన సంస్కరణ చేయలేదు. ఏ వర్గానికి పూర్తిగా న్యాయం చేయని పరిస్థితుల్లో ఉన్నటువంటి విధానం దాన్ని రూపు మార్చి అన్ని వర్గాలకి న్యాయం చేసేలాగా ఆయన పరిపాలనా దక్షుడిగా ఆయన పేరు పొందిన వ్యక్తి ఆయన. అదే రకంగా అనేక విధాలుగా ఏది చెప్పుకున్నా కూడా మనం ఇప్పుడు ఇవాళ చెప్పుకోలేము. ప్రతిదీ కూడా మార్పు చేర్పు చేసింది ఎవరైనా ఎన్టీ రామారావు. ఆనాడు యొక్క మార్పు చేర్పులే ఈనాటికి కూడా మనకు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దానికి తగ్గట్టుగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా కేంద్రానికి అందుబాటులో ఉంటూ అనేకమైనటువంటి పార్టీని ప్రతిష్ఠించడం కోసం అనేక రకాల కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన ఈనాడు ముఖ్యమంత్రిగా ఈనాడు మరి మన ప్రమాణ స్వీకారం చేసి ఈనాడు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. పెన్షన్ కార్యక్రమం పెట్టారు, 4,000 రూపాయలు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు ఇస్తామంటే మాటలు కాదు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు నెలకి ఇవ్వట్లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అంతే 3 నెలల ముందు వస్తాను, అలాగే 3 నెలల ముందు కూడా 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చే కార్యక్రమం చేశారు. అలాగే ఈనాడు తల్లికి వందనం అనేది 13,000 రూపాయలు అందరి పిల్లలకి చదువుకోవడానికి ఇచ్చారు. అందరి పిల్లలు కూడా ఆ ఇంట్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈనాడు 13,000. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామంలో మాజీ మంత్రి వీసం సన్యాసి నాయుడు తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కోడిపందాలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అంతేకాకుండా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి రమణబాబు, ఎంపీటీసీ శానపతి రాము, గ్రామ పెద్దలు అప్పలస్వామి నాయుడు, ఎక్స్ సర్పంచ్ వీసం గోవింద్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గ్రామంలో పూర్వం నుంచి పెద్దలు నిలుపుకున్న రోజున సైదాపేట గ్రామంలో శ్రీ రాముల వారి గుడి వద్ద తీర్థం జరుగుతున్నది. అలాగే పూర్వం నుంచి ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ పెద్దలు ఏ విధంగా అప్పచెప్పారో ఆ విధంగానే ఇప్పుడు నాయకులు అందరూ ప్రజలు కూడా సహకారంతో ఈ తీర్థం జరుగుతున్నాం. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ సహకారంతో ఈ సైదాపేట గ్రామంలో రామాయణ తీర్థం జరుగుతుంది. దీనికి కొంత గ్రామాలయ కమిటీ ఉంటారు. ఆ కమిటీ పూర్వం నుంచి ఒక గ్రామంలో కోతల టైంలో ఈ తీర్థం వస్తుంది కాబట్టి కోత సంఘం అనేసి
నిర్ణయించారు. అందులో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ప్రోత్సాహం పేరుతోటి కొంత అమౌంట్ సహకారం చేస్తే ఆ అమౌంట్ సహకారంతో మరియు పెద్దలు మరియు గ్రామంలో ఉన్న మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా జనవరి 15 తారీఖున సంక్రాంతి జరుపుకుంటాం. దానికి ఈ రోజుని వచ్చిన చుట్టాలకి అందరికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా ఊరు గ్రామస్తులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈవేళ ఏంటంటే మాకు ప్రతి సంవత్సరం కూడా ముగ్గులు పోటీలు ఏమనియండి, తర్వాత అలాగే అనేక కార్యక్రమాలు ఇక్కడ మేము చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమానికి మేము అన్ని గ్రామాల కన్నా మా గ్రామంలో ప్రతి ఈ కార్యక్రమం కూడా ఎప్పటి నుంచో మేము ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము. మా గ్రామస్తుల సహకారంతో గ్రామస్తులు అందరూ కృషితో మేము ఈ కార్యక్రమం సంక్రాంతి శుభాకాంక్షలు. మా పూర్వీకులు మాకు అప్పచెప్పినటువంటి ఈ యొక్క సంక్రాంతిని జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా, మా గ్రామంలో పెద్దలు తర్వాత కమిటీ వాళ్ళు పూర్తి సహకారంతో చాలా ఉత్సాహభరితంగా మరి నిన్నటి వరకు కూడా కోడి పందాలు చాలా ఉత్సాహంగా జరగడం జరిగింది. ఈ రోజు మా తీర్థం రోజున మరి ఉన్న సంస్కృతి కార్యక్రమం కూడా చాలా దిగ్విజయం జరిపి మరి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకారంతో దిగ్విజయంగా ఎప్పుడు జరుపుకుంటున్నాం. అలాగే మా గ్రామానికి ఇచ్చేస్తున్నటువంటి సమీప గ్రామ ప్రజలందరికీ కూడా ఆహ్వానిస్తూ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా ఎస్రాగర్ మండలం సైదాపేట గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మా గ్రామం జనవరి 17వ తారీఖున గ్రామ తీర్థాన్ని జరుపుకుంటాం. ఇందులో ముఖ్యంగా గ్రామ పెద్దలందరి సహకారంతో తాడిపెట్లు, సాయంత్రం నేరవేషాలు, భజనలు, అందులో భాగంగానే ఈ రోజు ముగ్గులు పోటీ పెట్టాం. చాలా చక్కగా ప్రతి పార్టిసిపెంట్స్ చాలా చక్కగా చేశారు. వాళ్ళందరికీ మా కమిటీ పెద్దలు అందరూ కూడా వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంకా మంచి ఈ కార్యక్రమం జరిపించిన చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా రావడం చాలా 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 చక్కగా చేస్తుంటాం. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు గ్రామం తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఎవరీవన్. నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో మొట్టమొదటి ప్రథమ స్థానం, సెకండ్ స్థానం, మూడో స్థానం 3 ప్రైజులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మాకేంటంటే ఏ ముక్కు ఎవరికి ప్రైజ్ ఇవ్వాలో మాకు తెలియట్లేదు. అందరూ ఒకరే చేశారు, అందరూ కూడా ఒకరి మీద పోతూ ఒకరు చేశారు. కానీ మనం ఒక కమిటీ వేసి 3 కమిటీలు వేసాం. అందులో ఎవరు ప్రథమ, ద్వితీయ, తృతీయ పోటీల్లో ఎవరికి ఫస్ట్ వస్తుందో, సెకండ్ వస్తుందో, థర్డ్ వస్తుందని. కానీ ఈవేళ వాళ్ళ ప్రకారంగా న్యాయ నిర్ణేతలు చెప్పారు కాబట్టి దాని ప్రకారంగా ఈవేళ మీకు బహుమతిని మేము ఇస్తున్నాం. దాన్ని బట్టి మీరు అలక వహించటమ్మా. మీరు ఏంటంటే ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సేవకులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి, మాజీ సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నుదురుపాటి తాతాజీ జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం సంఘం, శ్రీ జానకిరామ చారిటబుల్ ట్రస్ట్, వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, వైశ్య యువజన సంఘం, వాసవి క్లబ్, శ్రీ వాసవి సైన్స్ సేవా ట్రస్ట్, శ్రీ రామాలయం విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుకలు అనకాపల్లి చిన్నవీధి తాతాజీ స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదినం పురస్కరించుకుని నిరుపేదలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తాతాజీ అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు ముదురుపాటి అప్పల నరసింహం. మా తండ్రి గారు శ్రీరామ్మోహన్ రావు గారు, మా తాతగారు శ్రీ ముదురుపాటి వరహాలు గారు. వారి వంశంలో పుట్టి మేము ఎన్నో దాన ధర్మాలు, మంచి శుభకార్యాలు, ఎన్నో సమాజ సేవలు చేస్తూ నా 62 సంవత్సరములుగా ఈ విధంగానే ఎన్నో సంవత్సరం పుట్టినరోజు అయితే అంతమందికి నిరుపేదలకు దాన ధర్మాలు చేస్తూ, సమాజ సేవలు చేస్తూ, శ్రీ జానకిరామ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, శ్రీ వాసవి క్లబ్ ద్వారా, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం ద్వారా, శ్రీ విశ్వ హిందూ పరిషత్ ద్వారా భారతదేశ గౌరవాన్ని, సమాజ గౌరవాన్ని నిలబెడుతూ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న మా కుటుంబ సభ్యులందరికీ అనేక ధన్యవాదములు. ఈ విధంగా నాకు భగవంతుడిచ్చిన ఆయుర ఆరోగ్యములను ఈ విధంగానే ప్రజలకి ఉపయోగించుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేద్దామని తలంచుకుంటున్నాను. జై శ్రీరామ్.
సబ్బవరం మండలంలోని తవ్వవానిపాలెం గ్రామంలో కూటమి నేత ప్రముఖ పారిశ్రామికవేత్త ఆధ్యాత్మిక సామాజిక సేవకులు బోకం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అంబరానంటే సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ప్రారంభించిన శ్రీనివాసరావు మాట్లాడుతూ పోటీల్లో పాల్గొన్న మహిళలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గ్రామంలోని చిన్నారులకు, విద్యార్థులకు, యువకులకు ఆధ్యాత్మిక సామాజిక సంబంధమైన అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించి విలువైన ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 8,000, తృతీయ బహుమతి 5,000, 4-5 స్థానాలకు 3,000, 2,000 రూపాయలు అందజేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోకం స్వామినాయుడు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ తమ గ్రామంలో గ్రామ అభివృద్ధిలోనూ దైవ కార్యక్రమాలు, పండుగలను శ్రీనివాస్ తమ సొంత నిధులతో నిర్వహించడం విశేషమన్నారు. ఎన్నో గ్రామాల్లో సేవలు అందిస్తూ తవ్వవానిపాలెం పేరును శ్రీనివాస్ జిల్లా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బోకం స్వామినాయుడు, మాజీ సర్పంచ్ బోకం అప్పలనాయుడు, ఉప సర్పంచ్ బోకం శ్రీరామమూర్తి, మాజీ ఎంపీటీసీ బోకం అర్జునుడు, ఉప సర్పంచ్ వెంకటరమణ, వార్డు మెంబర్ కొల్లి వెంకట్రావు, గ్రామ పెద్దలు బోకం నాగేశ్వరరావు, బండారు చిన్నంనాయుడు, శ్రీనివాస్, యువసేన సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మన గ్రామంలో ఎప్పుడూ కూడా కన్ను పండగ జరిగేటువంటి ఈరోజు ఈ ముగ్గుల పండుగ చూస్తుంటే మొత్తం ఊర్లో అంతా కూడా రామాలయంలోనే ఉన్నట్టు చాలా ఆనందంగా ఉంది, కోలాహలంగా. ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇది ప్రతి ఒక్కరికి గేమ్స్ ప్రోత్సహించాలని, వాళ్ళ నైపుణ్యాలు తీసుకురావాలని, జస్ట్ పండగ పూట చాలా సంతోషాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరికి పాల్గొన్న వాళ్ళకి గిఫ్ట్, అదేవిధంగా నగదు ప్రోత్సాహం ఇచ్చినటువంటి, సపోర్ట్ చేసినటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలా మరి లేడీస్ కాకుండా బాయ్స్ కూడా మరి షటిల్ ఏమైనా కోరుకుంటున్నాం కాబట్టి అది కూడా మాట్లాడుతాను ఒకసారి శ్రీనివాస్ గారితో. షటిల్ టోర్నమెంట్ కూడా మరి యూత్ ఉన్నారు కాబట్టి మన గ్రామంలో యూత్కి షటిల్ టోర్నమెంట్ కూడా నేను శ్రీనివాస్ గారిని అడిగితే కాదనరు. డెఫినెట్గా ఇలా ప్రతి ప్రోత్సహిస్తున్నాం. దీని సహాయ సహకారాలు అందిస్తుంటే గ్రామంలో ప్రతి పండగ మరి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మరి పసలతలతో కానీ ఇటువంటి అన్ని విధాల సపోర్ట్ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరిమణులందరికీ కూడా, వేదికపై ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా బోకం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది కావున ఆయనకి మన గ్రామం తరపున ధన్యవాదాలు చేయడం జరుగుతున్నది. అలాగే ప్రతి సంక్రాంతికి ఈ కార్యక్రమం చేయడం వల్ల మహిళల్లో వాళ్ళ పర్సన్ వాళ్ళ టాలెంట్ పైకి వస్తుంది. దీని మీద ప్రతి సంవత్సరం చేయడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. సంక్రాంతి సంబరాలు ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. అదేవిధంగా మన గ్రామంలో కూడా జరగడం వల్ల మన ప్రజల అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది. సంక్రాంతి అనగానే ప్రతి గ్రామం నుండి ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా మన ఇంటి దగ్గరకు వచ్చి అందరూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాలు. పెందుర్తి ప్రధాన కూడలిలో గల ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి. హాజరైన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు. స్వర్గీయ ఎన్టీఆర్ కీర్తి తెలుగు జాతి ఉన్నంత వరకు అజరామరంగా నిలిచి ఉంటుంది. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో వైభవంగా జరిగిన బొజ్జన్నకొండ తీర్థ మహోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.